ప్రతిరోజు నేను దీనికి ఒక 5-10 నిమిషాలు ఈ సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే ప్రజల దగ్గర అంటే ప్రభుత్వంలో డబ్బులు లేవని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డబ్బులు ఉన్నాయి, భూముల్లో డబ్బులు ఉన్నాయని చెప్తున్నా. పదే ఎవ్రీడే గుర్తు చేస్తున్నా నేను. ఆ భూమిని వెనక్కి తీసుకోండి అని. 30,000 కోట్ల ప్రాపర్టీ అది, 30,000 crores. పుప్పాలగూడలో సర్వే నెంబర్ 277, 341, 342 ఇట్లా ఒక 4 సర్వే నెంబర్లలో 30 ఎకరాల భూమిని మన తెలంగాణలో అతిపెద్ద కబ్జా కోరైనటువంటి చేవెళ్ళ ఎంపీగా మొన్నటిదాకా పనిచేసిన రంజిత్ రెడ్డి మొన్న ఓడిపోయిండు. ఆ రంజిత్ రెడ్డి ఈ 30 ఎకరాల భూమిని లేపేసిండు. చాలా పగడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఆర్డీఓ చంద్రకళ, అమయ్ కుమార్ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఆ రంజిత్ రెడ్డి బ్యాచ్కి కట్టబెట్టింది. ఇందులో పాత బీఆర్ఎస్ సమయంలోనే ఈ వ్యవహారం డీల్ అంతా జరిగింది. ఎందుకంటే అప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు జరిగిన తర్వాత, మార్పు జరిగిన తర్వాత ఏం చేయాలా? ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజలు మార్చిన తర్వాత ఆ భూమిని గవర్నమెంట్ వెనక్కి తీసుకొని ఇది తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పేసి అది రైతులకన్నా ఇవ్వాలి, ప్రభుత్వం అయినా టేక్ ఓవర్ చేయాలి. ఆ పని చేయకుండా ఏం చేశారంటే ఆ 3,000 కోట్లకు సంబంధించిన ఆ ప్రాపర్టీ, దాన్ని బిజినెస్ చేస్తే 30,000 కోట్లు అయ్యే ప్రాపర్టీని ముందు పెట్టి రేవంత్ రెడ్డి ఆటాడి ఒక మాజీ ఎంపీని పార్టీలోకి తీసుకున్నారు, ఒక రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. దాంతోపాటు చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి అక్కడ పోటీ చేయాల్సిన ఆయనను తీసుకుపోయి మల్కాజ్గిరికి పంపించి ఆయనకు 100 కోట్లు ఇచ్చినారు. చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకా వీళ్ళు పంచుకున్నారు. అండ్ అందులో కొంత భూమిని మరి వీళ్ళ పేర్ల మీద ఎంత ఎస్ఎఫ్టీ రాయించుకున్నారో తెలీదు. మొత్తం ఇది ఆ ప్రాపర్టీ వాల్యూ 1,40,00,000 ఎస్ఎఫ్టీ, 1,40,00,000 ఎస్ఎఫ్టీ. ఒక స్క్వేర్ ఫీట్ని దాదాపు 25,000కి అమ్ముతున్నారు డెవలప్ చేసిన తర్వాత, కట్టిన తర్వాత. ఇవన్నీ కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి, రెసిడెన్షియల్స్ ఉన్నాయి. వెస్టర్న్ విండ్సర్ పేరుతో, వెస్టర్న్ స్ప్రింగ్స్ పేరుతో, వెస్టర్న్ మెరీనియా పేరుతో ఇట్లా రకరకాల పేర్లతోని 30 ఎకరాలు లేపి దాంట్లో 30,000 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. డబ్బులు లేవు అంటున్నారు రేవంత్ రెడ్డి. డబ్బులు ఉన్నాయని మేము చూపిస్తున్నాం. ఇది ఎవరికో దక్కాల్సిన భూమి కాదు, ప్రజల భూమి అని చెప్తున్నాం. రైతుల దగ్గర నుంచి ఆనాడు టీఎస్ఐఏసి సేకరించిన భూమి చాలా తెలివిగా ఆ రైతులు కోర్టుకు పోతే ఒక చిన్న ఆర్డర్ని, కోర్టులను కూడా మేనేజ్ చేసి కోర్టులను తప్పుదోవ పట్టించి ఒక ఆర్డర్ తెచ్చుకొని దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ ఎన్ఓసి ఇవ్వమంటాడు, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చేస్తాడు, చక పని అంతా జరిగిపోతుంది. ఆనాడు గవర్నమెంట్ చేసింది అది. మరి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా? భూమిని వెనక్కి తీసుకోవాలా? ఎవరా ఈ పని చేసిందంటే ఇగో ఈయన, ఈ పెద్ద మనిషి. ఈయన పేరు సుదర్శన్ రెడ్డి. ఈయన ₹1 కోటి చెక్ ఇచ్చిండట రేవంత్ రెడ్డికి. ఎప్పుడు? మొన్న ఎంపీ ఎలక్షన్లకు ముందో తర్వాతనో. ఇప్పుడు ఈయన మొత్తం వ్యవహారం అంతా నడిపించేది, రంజిత్ రెడ్డితో పాటు కలిసి పనిచేస్తున్నది సుదర్శన్ రెడ్డి. అంటే జనం భూమిని లాగేసి ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి ఈడ మళ్ళీ కలరింగ్ ₹1 కోటి చెక్కు, 100 కోట్ల చెక్ అనుకుంటా. ఇది ఎంత చెక్? అసలు చెక్కు డబ్బులు వచ్చినాయా? రేవంత్ రెడ్డి చెప్పాలా. ఇటువైపునేమో గవర్నమెంట్ భూములు కొల్లగొడతారు, ప్రభుత్వ భూములని. ఇటువైపున వచ్చేమో మేము ప్రభుత్వానికి విరాళం ఇస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకొని పేపర్లలో పెద్ద రాయించుకుంటారు. ఎంత పెద్ద డ్రామా ఇది. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్లు దొబ్బేసి మైనింగ్ అంతా చెప్పి జాతి సంపదనంతా కొల్లగొట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటం చేయించినట. ఇది కూడా అట్లే లేదు, ఇది కూడా అట్లే ఉంది కదా. ఎందుకు చెప్తున్నాం? ఎందుకు ఈ వార్తని పదే మేము చెప్పాల్సి వస్తున్నది? పైసలు లేవంటున్న రేవంత్ రెడ్డి ఇక్కడ పైసలు ఉన్నవని చూపిస్తున్నాం. ఈ తెలంగాణలో ఎక్కువ మొత్తంలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇదే. శరవేగంగా జరుగుతున్నది. అడ్డుకునే ధైర్యం, అడ్డుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా లేదా? చెప్పండి ఒకసారి. హీఈస్ ద మ్యాన్. అయిపోయా. ఇప్పుడు ఎందుకు పోతారు వీడికి? ఇట్లా ఒక చెక్ తీసుకొని ఎందుకు పోతారు? వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం. ఈ చెక్ ఇచ్చిరు, డీల్ సెట్, కథం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఈయన G² అని ఇంకొక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఎక్కడ? హయత్ నగర్ దగ్గర. మనం చూపించినాం కదా. ఆ G² అన్నది దాదాపు ఎకరం ₹1 కోటి రైతుల దగ్గర నుంచి, ఆ ప్లాట్ యజమానుల దగ్గర నుంచి అంతా ఒక 60 ఎకరాలు సేకరించి
దాదాపు వీళ్ళు ఒక 9 కోట్లకేమో ఆ స్టాలిన్ ఉన్నాడు కదా తమిళనాడు ముఖ్యమంత్రి, వాళ్ళకి సంబంధించిన కంపెనీకి అమ్మేస్తారు వీళ్ళు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 500 కోట్లేమో 500 కోట్లు తెచ్చి వెస్టర్న్ దీంట్లో పెడతారు. దాని మీద ఈడీ కేసు అయింది. మోదీ స్టాలిన్ మీద యుద్ధమే చేస్తున్నాడు కదా, వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కదా, సో దాంట్లో భాగంగా దాని మీద ఈడీ కేసు కూడా బుక్ అయింది. ఆ పైసలు చీడబెట్టారు. ఇప్పుడు దీని మీద కూడా ఈడీ కేసు బుక్ కావాలి మనీ లాండరింగ్ కింద. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? 670 మంది 80 మంది దగ్గర నుంచి ఇప్పటికే ఈ వెస్టర్న్లో వాళ్ళు ప్లాట్స్ కొనుగోలు చేసారు కొంత అడ్వాన్స్ కట్టి. వాళ్ళందరూ దయచేసి ఆఫీస్ దగ్గర పోయి ఆఫీస్ని ముట్టడానికి మీ డబ్బులు వసూలు చేసుకోండి. ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కాదు ఎప్పుడు జరగడానికి వీలేదు. ఏ గవర్నమెంట్ మారినా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడానికి వీల్లేదు. ఇది గవర్నమెంట్ భూమి, హాస్పిటల్ కట్టండి అవసరమైతే. యాజ్ ఇస్గా బిల్డింగ్స్ అట్లే ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ అని బోర్డు పెట్టండి. లేదా కేజీ టు పీజీ ఇంకోటి అన్నారు కదా, పెద్ద రెసిడెన్షియల్ స్కూల్కి బోర్డు పెట్టేయండి. ఎంత దుర్మార్గులు వీళ్ళంతా. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు 4 ఎంపీలు ఉన్నారు ఇందులో భాగస్వాములు. మరి ఏ పార్టీ ఎంపీలు అనుకుంటున్నారు? అందరు ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నారు, తాజా మాజీ బీఆర్ఎస్ ఉన్నారు, అండ్ బీజేపీ ఉన్నారు. 2 ముఖ్యమంత్రులు 4 ఎంపీలు. నేను ఎందుకు అన్నా, అక్కడ ఎవరో కమెంట్ పెట్టినారు కదా, కేసీఆర్ కుటుంబాన్ని ఇది చేస్తే వాళ్ళు డీల్ ఓకే అయితే రాజీ కుదుర్చుకుంటే అంతకంటే లేదని. ఎప్పుడో అయిపోయిందండి, ఇది ఎప్పుడో అయిపోయింది. మనం జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళంతా, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎవరి కోసం కొట్లాడాలా? మాలాంటి వాళ్ళు చేసిన ఫైట్ని మేము ఒక్కరం చేసినాం ఇంకోటి అని చెప్పట్లే. మాలాంటి వాళ్ళు చేసిన ఫైట్ మీకు అడ్వాంటేజ్ అయితే ప్రజల కోసం అని మేము పని చేసుకుంటూ ముందుకెళ్తే, దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వ్యాపార సంబంధాలను మీ ఆర్థిక సంబంధాలతో మీరు ఇంకా పైకి ఎదగడానికి జనాలను కొల్లగొట్టి మీకు మధ్య డీల్స్ చేసుకుంటున్నారు. పార్టీలు మారుతున్నారు మీరంతా. చెప్పండి సమాధానం. దీనికి దమ్ముంటే చేతనైతే కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి దీని మీద. ఒక్కడి నోర్లు మెదులుతలేవే, ఒక్క బీజేపీ నాయకుడు నోర్లు మెదులుతలేవే, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతలేడే. వాళ్ళెట్ట మాట్లాడతారు? అప్పుడే జరిగింది కదా. మరి బీజేపీ ఎటు బాయ్ ఎందుకు మాట్లాడదు దీని మీద?